కొందరంటారు నేను చేసిన కర్మ వల్ల నాకు ఫలితం దక్కింది. భగవంతుని ప్రవేశం ఏంటి ఇక్కడ అసలు? భగవంతుని ప్రమేయం ఏంటి అసలు ఇక్కడ? ఎందుకని తనను ఆరాధించాలి నేను అని ఎందరో అంటూ ఉంటారు. నేను చేశాను, చేసిన దాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను అని అంటూ ఉంటారు. కాదు, కర్మ, దాని గురించి మనం ఆలోచించాలి. ఏంటి కర్మ అంటే? ఎంతవరకు ఉంటుంది అసలు తను ఆ కర్మ? క్షణికమైనది కర్మ. స్వాహ, ఆహుతిని వేస్తాం, అంతకు ఆ కర్మ సమాప్తమయ్యింది. ఆ కర్మ ఒక విధంగా చనిపోయింది. అసలు ఆ కర్మ లేదు, నష్టమైపోయింది. క్షణికమైనది కర్మ. జపం చేస్తాం, నారాయణాయ నమః, అయిపోయింది జపం. ఆ కర్మ అక్కడికే అయిపోయింది. ఆ కర్మ నష్టమైపోయింది. నష్టమైపోయిన కర్మ ఎలా ఫలితాన్ని ఇస్తుంది చెప్పండి? ఇవ్వగలదా? ఇవ్వగలదా? ఇవ్వలేదే. శవంతో సరసమాడినట్లు అని మీరు వినే ఉంటారు. పిల్లలు పుట్టగలరా? లేదే. అలాగే చనిపోయిన క్షణికమైన కర్మ ఎలా ఫలాన్ని ఇవ్వగలదు? కనుక ఫలప్రదాయకమైనది కర్మ కాదు. అలాగైతే ఏమనుకోవాలి? కర్మను ఎందుకు కర్మ చేయాలి? అలాగైతే కర్మకు నాశనం ఉన్నట్లయితే కర్మ నష్టమైపోతుంది. దానివల్ల మనకు ఏ విధమైన ఫలం దొరకదు. కర్మను ఎందుకు చేయాలి అసలు అంటే, కర్మ చనిపోతూ చనిపోతూ మరో దానికి జన్మనిస్తూ తను చనిపోతుంది, నష్టమైపోతుంది. కర్మ అలాగే నష్టం అవ్వదు. కర్మ పుణ్యానికి జన్మనిచ్చి దాన్ని అదృష్టం అని మనం అంటాం. ఆ కర్మ స్వయం నష్టం అవ్వదు. ఆ కర్మ పుణ్యానికి తండ్రిగా మారి, అంటే పుణ్యానికి జన్మనిచ్చి తను నష్టమవుతుంది. చూడండి ఎంత అద్భుతమైన వ్యవస్థ భగవంతుడు చేసిన వ్యవస్థ. లేకపోతే ఎవరు ఎందుకు కర్మ చేయాలి? ఎవరు ఎందుకు పనిని చేయాలి? సంధ్యావందనం ఎందుకు? శ్రవణం ఎందుకు? ఏకాదశి ఉపవాసం ఎందుకు? ద్వాదశి పారణం ఎందుకు? ఏం ప్రయోజనం అందువల్ల? ఏ విధమైన ప్రయోజనం లేదు. కనుక కర్మ క్షణికమైనది. క్షణికమైన కర్మతో ఏ విధమైన ఫలం రాదు. అలాగైతే ఆ కర్మ నష్టం అవుతూ పుణ్యానికి జన్మనిచ్చి తను నష్టమవుతుందట. ఆ పుణ్యం ఏదైతే ఉందో అది శాశ్వతం. ఆ పుణ్యమే, ఆ ధర్మమే, ఆ అదృష్టమే మనల్ని వెంబడించేది, మన వెంట వచ్చేది. చాలా చక్కగా సుభాషితంలో చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. నారీ గ్రహత్వారి సఖా శ్మశానే మిత్రాణి సఖ్య పశవశ్చ గోష్ఠే. నారీ గ్రహద్వారి సఖా శ్మశానే ధర్మానుగో గచ్చతి జీవ ఏక. ఎవరెవరు ఎంతెంత వరకు వస్తారు? చివరికి వచ్చేది ఎంతవరకు వస్తారు? ఆ దేహాన్ని వెంబడించి శ్మశానం వరకు రాగలరే తప్ప, ఆ దేహాన్ని వదిలిపెట్టిన ఆ జీవి ఎక్కడికి వెళుతూ ఉన్నాడో అక్కడికి వెళ్ళగలరా ఎవరైనా? లేదే. అసలు తను కనపడడుగా. తరువాత తనను వెంబడించేది ఎవరు అంటే, తను చేసిన ధర్మము, తను చేసిన అధర్మము తనను వెంబడించి ఆయా లోకాలకు కొనిపోయి అక్కడ సుఖాన్నో దుఃఖాన్నో కలిగేలా చేస్తుంది. కనుక కర్మ ఏం చేయలేదు. కర్మ ద్వారా పుణ్య పాపాలు జనిస్తాయి. ఆ పుణ్య పాపాలే మన ఫలితాన్ని నిర్దేశిస్తాయి. అవి జడమైనవి. పుణ్యం అంటే ఏంటి? అది జడమైనది. జడమైనది ఎలా మనకు ఫలితాన్ని ఇవ్వగలదు అంటే, ఆ పుణ్యంలో పుణ్య రూపంగా ఉండి భగవంతుడే మనకు సుఖాన్ని అందిస్తాడే తప్ప మరెవరి వల్ల సుఖం కలగదు. ఆ విషయాన్ని చాలా అద్భుతంగా భాగవతం చెబుతూ ఉంది. ఇష్టస్తే పుత్ర కామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుక. యజ్ఞం కాదు ఫలితాన్ని ఇచ్చేది, పుణ్యం కాదు. ఎంత స్పష్టంగా భాగవతం చెబుతోందో చూడండి. మనం ఫలితాన్ని ఎలా పొందగలం? కర్మ మనకు ఫలాన్ని అందిస్తుందా? ప్రయోజనాన్ని అందిస్తుందా? కర్మ ప్రయోజకమైనదా? కాదు, క్షణికమది. పుణ్యం ప్రయోజకమైనదా? శాశ్వతమైన అది జడం. ఎవరు ఫలితాన్ని అందించేది? ప్రయోజకులు ఎవరు? ప్రయోజనాన్ని అందించేది ఎవరు
అంటే భాగవతం ఎంత స్పష్టంగా చెబుతూ ఉందో గమనించాలి. యజ్ఞభుక అని అంటూ ఉంది. పుత్రం దాస్యతి యజ్ఞభుక. ఆ యజ్ఞాన్ని అనుభవించిన వారెవరు ఉన్నారో, ఆ యజ్ఞాన్ని భోగించిన వారెవరు ఉన్నారో వారు మనకు ఫలితాన్ని అందించేది. ఫలప్రదం కర్మ ఫలప్రదోజ. ఒక్కొక్కరి సిద్ధాంతం ఒక్కొక్కరిది. కానీ భాగవతం యొక్క సిద్ధాంతం ఏంటి అంటే, యజ్ఞాన్ని అనుభవించిన భగవంతుడే, విష్ణువే. ఎవరు యజ్ఞముఖ? యజ్ఞోవై విష్ణు. వేదం చెప్పిన మాట ఇది, శిరోమాన్యమైన మాట ఇది, శిరోధార్యమైన మాట ఇది. విష్ణు అంటే ఎవరు? యజ్ఞం అంటే యజ్ఞస్వామి అని అర్థం అక్కడ. యజ్ఞం అంటే అలా యజ్ఞస్వామి అయిన, యజ్ఞభోక్తృ అయిన భగవంతుడే ఆ యజ్ఞం యొక్క ఫలితాన్ని మనకు అందివ్వాలే తప్ప ఎవరందివ్వగలరు? ఎలా మనం సుఖాన్ని అనుభవించగలం భగవంతుడు ఇవ్వకపోతే? కనుక మనం భగవంతుడు ప్రసన్నుడయ్యేలా, భగవంతుని అనుగ్రహం కలిగేలా మనం యజ్ఞయాగాలను చేస్తే ఆ భగవంతుడే మనకు ఫలితాన్ని అందిస్తాడు.